హాయ్ అండి, నమస్తే అండి. మీనాస్ కిచెన్ ప్యారడైజ్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు వచ్చేసి ముక్కల పులుసు చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇవి కంద ముక్కలు, ఇవి అరటికాయ ముక్కలండి. ఇవి రెండు కూడా కట్ చేసుకున్నాను. వీటితో పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నటువంటి బంగినపల్లి మామిడికాయ ముక్కలు ఉన్నాయండి, అవి వేస్తాను. ప్లస్ కోడిగుడ్లు అండి. దీన్ని వచ్చేసి కంద కోడిగుడ్డు ముక్కల పులుసు అంటారు. ఇలా గుడ్లు కూడా బాయిల్ చేసి ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందామండి. ఇది కంద కాబట్టి కుక్కర్లోనే వండాలి. మీకు చూపిస్తున్నాను. ఇదిగో కూరకు సరిపడినంత ఆయిల్ పోస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక రెండు నుంచి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలాగా ముక్కలు కట్ చేసి ఉంచాను. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. తర్వాత గుడ్లు వచ్చేసి బాయిల్ చేసి ఉంచానండి. దీనికి వచ్చేసి చింతపండు కూడా ఇట్లా నానబెట్టి ఉంచుకోవాలి. ఇది స్వీట్ పులుసు అండి. కొంచెం కొద్దిగా బెల్లం వేస్తాం. మీకు ఆయిల్ వేడెక్కుతుంది కదండి. నేను కోడిగుడ్లు ఒలిచేసి ఘాట్లు పెట్టి ఉంచాను. ఆయిల్లోనే కొంచెం పసుపు వేసేస్తున్నానండి. పసుపు కూడా ఆయిల్లో వేసేసిన తర్వాత కోడిగుడ్లు వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలాగా నేను చేపల పులుసు వీడియో పెట్టాను కదండి, దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో తెలుసా? 14 అండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎవరు. మరి నేను వీడియో తీయడం నచ్చట్లేదో, ఏమైనా వీడియోలో ఏమైనా ఫాల్ట్లు ఉన్నాయో కూడా నాకైతే తెలియట్లేదు. లేకపోతే నేను అందులో ఎడిటింగ్ అయి సరిగ్గా చేసి పెట్టలేకపోతున్నానో కూడా తెలియట్లేదు. చూసిన వాళ్ళు కూడా ఎవరు సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. ఇదిగోండి, ఇలా గుడ్లు ఫ్రై చేశాను. ఆల్రెడీ పప్పు టమాటా కూడా వండేసానండి. ఇది మీకు చూపించడం కోసం ఇది వండకుండా ఉంచి ఇప్పుడు వండుతున్నాను. ఇలాగా అది ఆయిల్ కోడిగుడ్లు ఫ్రై చేసుకుని తీసేసుకున్నాక కొంచెం మినపప్పు అండి, కొంచెం జీలకర్ర, తర్వాత ఇగోండి ఇలా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి. ఏమండి, అచ్చంగా బంగినపల్లి మామిడికాయ ఉంటే నేను ఏం చేస్తానంటే, అవి సీజనల్గా దొరుకుతాయి కదండి, అవి దొరికినప్పుడు మాత్రం నేను కట్ చేసేసి డీప్లో స్టోర్ చేసేసుకుంటానండి. ఒక 10 నుంచి 15 కాయల వరకు సంవత్సరం అంతా ఉంటాయి. ఈ ఉల్లిపాయలు మగ్గేటప్పుడే మనం కూరకు సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. పసుపు ఆల్రెడీ వేసేసాను కాబట్టి అవసరం లేదండి. ఇదిగోండి, కూరకు సరిపడినంత ఉప్పు, ఉల్లిపాయ కూడా ఎక్కువ వేగిపోక్కర్లేదండి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి కంద, అరటికాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఎందుకంటే ఇవి కూడా అందులో కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత వచ్చేసి నేను డీప్లో పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు మీకు తీసి చూపిస్తాను.
ఇదిగోనండి, ఇలా డీప్లో నేను ఈ సైజు ముక్కల కింద కట్ చేసి ఈ తొక్క కూడా తీసేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అవి కూడా ఒక 6 పీసులు వేస్తున్నాను. ఏమండి, అచ్చంగా కోడిగుడ్డు ఈ బంగినపల్లి మామిడికాయ పులుసు కూడా చాలా బాగుంటుందండి. ఈ కూర వచ్చేసి కొంచెం కుక్కర్లోనే వండుకోవాలి. ఎందుకంటే ఈ బంగినపల్లి మామిడికాయ కంద కొంచెం కుక్కర్లో పెట్టి విజిల్ కొట్టించాలండి. ఇదిగోండి ఇలాగా. ఈ లోపల మనం చింతపండు పులుసు కూడా రెడీ చేసేసుకుందాం. అది మగ్గుతూ ఉంటుంది. ఆ పులుసుకు వచ్చేసి ఒక 30 గ్రాముల వరకు చింతపండు పడుతుంది. చింతపండు పులుసు కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇందులోకి కొంచెం బెల్లం కానీ చిలగడదుంప కూడా వేసుకోవచ్చండి. మర్చిపోయాను చెప్పడం. చిలగడదుంప ఉంటే చక్కగా చిలగడదుంప కూడా వేసుకోవచ్చు. చిలగడదుంప, మామిడికాయ, ములక్కాడ ఇవన్నీ వేసి వండుకోవచ్చు. లేదంటే ఓన్లీ బంగినపల్లి మామిడికాయ, చిలగడదుంప, ములక్కాడ వండుకోవచ్చు. అలా మీ ఇంట్రెస్ట్ని బట్టండి. ఇదిగోండి, చక్కగా ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఎప్పుడు కూడా కూరలో కారం ముందే వేయనండి అసలు. ఇగో చింతపండు పులుసు ఇలా పోసేస్తున్నాను. చక్కగా మన కూరకి ఎంత పులుసు అయితే కావాలో అంత పులుసు పోసేసుకుందామండి. చాలదనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను. ఇలాగా కోడిగుడ్లు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం కూరకి కావాల్సినంత కారం అండి. కొంచెం సిమ్లో పెట్టాను. ఇదిగోనండి, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసాను. తర్వాత ఇందులో వేయాల్సింది ఇంకోటి ఏంటంటే బెల్లం కానీ లేదంటే పంచదార కానీ మీకు నచ్చింది ఏదైనా అందులో వేసుకోవచ్చు. నేను ఇందులో వచ్చేసి కొంచెం పటికి బెల్లం లాంటిది ఉందండి, అది వేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా వేసేసాను. ఇప్పుడు ఒక్కసారి చక్కగా ఇలా గరిటతో కలిపేసుకుని ఇది ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత అండి మనం సిమ్లో పెట్టుకుందాం. మరీ ఎక్కువ విజిల్ వచ్చినాయి అనుకోండి, ఇది ఏమవుతుందంటే ముక్క ఎక్కువ ఇరిగిపోయినట్టు అయిపోయి ఊడిపోతుంది. దానికోసం అని చెప్పి మనం ఎక్కువ విజిల్స్ రాని అవసరం లేదు. ఇదిగోండి కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. దీన్ని మనం 2 విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. ఇదిగోనండి, చక్కగా 2 విజిల్లు వచ్చినాయి. విజిల్ వచ్చిన తర్వాత నేను విజిల్ తీసి మూత తీసి ఇదిగోనండి మళ్ళీ ఒకసారి కొంచెం స్టవ్ మీద పెట్టాను. ఇదిగో ఇలా వచ్చింది పులుసు. నాకు కావాల్సిన క్వాంటిటీ వచ్చేసింది. ఏమండి, ఈ పులుసు వచ్చేసి కోడిగుడ్డు, బంగినపల్లి మామిడికాయ లేదంటే కలెక్టర్ మామిడికాయ, ములక్కాడ అలా ఒక స్టైల్ వండుకోవచ్చు. చిరగడదుంప, కంద, అరటికాయ, కోడిగుడ్డు, ములక్కాడ,
మామిడికాయ అన్నీ వేసి ఇది ముక్కల పులుసు అండి. ఇలా వండుకోవచ్చు, అలా రకరకాలుగా వేసుకుని వండుకోవచ్చు అండి. ఇది నేను కొంచెం లైట్గా స్వీట్ కూడా వేసాను. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పులుసు వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు. ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమంటే దయచేసి చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, నమస్తే.